వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారి యువత పాలిట యమపాసంలా మారింది. క్షణాల్లో లక్షలు సంపాదించాలన్న ఆశతో బెట్టింగ్ ఊబిలోకి దిగుతున్న యువత అంతే క్షణాల్లో జేబు గుల్లపడుతుందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి కొంతమంది అప్పుల ఊబిలో చిక్కుకుంటే మరికొందరు తమ ప్రాణాలే తీసుకుంటున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో మరో యువకుడు ఆన్లైన్ గేమింగ్ కు బలైపోయాడు. నిజామాబాద్ రూరల్ మండల పరిధిలోని ఆకుల కొండూరు గ్రామానికి చెందిన ఆకాష్ జీవనోపాధి కోసం పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. ఎంత కష్టపడినా ఏమీ సంపాదించలేకపోతున్నానని భావించి ఫ్రెండ్స్ ద్వారా బెట్టింగ్ యాప్స్ గురించి తెలుసుకున్నాడు. కానీ అవే బెట్టింగ్ యాప్స్ చివరికి ప్రాణాలు కూడా తీస్తాయని తెలుసుకోలేకపోయాడు. బెట్టింగ్ యాప్స్లో లక్షలు సంపాదించవచ్చని యాడ్స్ చూసి అందులో డబ్బులు పెట్టడం మొదలుపెట్టాడు. అలా 3 ఏళ్లలో 5 లక్షలకు పైగా డబ్బులు పోగొట్టుకున్నాడు. అయినా దొరికిన కాడల్లా అప్పులు చేసి మరీ ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకున్నాడు. దీంతో కొన్ని రోజులు దానికి దూరంగా ఉన్న ఆకాష్ మళ్లీ ఈ మధ్యే తిరిగి బెట్టింగ్ పెడుతూ వచ్చాడు. అయినా కూడా డబ్బులు రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది మార్చి 27న పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆకాష్ తను ఎందుకు ఇలా చేశాడో స్నేహితులకు తెలిపాడు. బెట్టింగ్ యాప్స్ ద్వారా లక్షలు పోగొట్టుకున్నానని కుమిలిపోయాడు. అట్లా చెప్తేనే వేరే వాళ్ళు మోసపోకుండా ఉంటారు. ఇప్పుడు ఫోన్ చేస్తారా నీకు పైసలు కోసం వాళ్ళు మరి టార్చర్ ఎట్లా అయింది? పైసలు లేకుంటే పెట్టండి నీకు వాళ్ళు ఫోన్ చేయలేరు కదా. అదే పోయిన పైసలు రావాలని. వారం రోజులుగా చికిత్స పొందిన ఆకాష్ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. అండగా ఉంటాడనుకున్న కొడుకు తప్పుడు దారిలో వెళ్లి చివరికి ప్రాణాలే కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. మృతుడికి భార్య, 5 నెలల బాబు కూడా ఉన్నాడు. స్థాయికి మించి ఊహించుకొని అత్యాశతో ఉన్నదంతా పోగొట్టుకున్న ఆకాష్ చివరికి కన్నవాళ్లను, కట్టుకున్న భార్యనే కాదు కడుపున పుట్టిన బిడ్డకు కూడా అన్యాయం చేసి వెళ్లిపోయాడు. పెట్రోల్ పంపులో పని చేస్తుండే సార్. అయితే కానీ ఆడు ఎప్పుడు సందడుతున్నారో తెలియదు. నాకేం చదువురాదు. అక్కడ మరి ఆడిండు ఏం పోయింది. ఎక్కడ ఆడతారట వేరే దేశాలలో. ఆడు నిన్న చనిపోయేటప్పుడు వాళ్ళు వచ్చిండ్రు కదా, వాళ్ళకి చెప్పిండు. జడ్జి వచ్చిండు, వాళ్ళకి చెప్పిండు సార్. మామూలని చేస్తాడు అనుకుంటే ఆడిని అన్ని తోలేడు కాలం వచ్చి. మాకొక మాట చెప్పలేడు అయ్యా. చెప్పినట్టు ఎట్లనే ఎత్తుంటే వాళ్ళ కాళ్ళన్న మొక్కుతుంటిమి అయ్యా. ఈ పరిస్థితి ఎవరికి రావద్దు అయ్యా. నా చిన్న పిల్లగాడు ఉన్నాడు అవ్వా. తండ్రి ఈ పరిస్థితి ఎవ్వరికి రావద్దు అయ్యా. మీరు ఇట్లా చేయకుండా నీ కాళ్ళు మొక్కుతా కానీ అయ్యా. ఈజీ మనీ కోసం బెట్టింగ్లకు అలవాటు పడి లైఫ్ ను రిస్క్ లో పెడుతున్నారు యువకులు. బెట్టింగ్ యాప్స్ విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉన్నా, ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఎవరూ పట్టించుకోవడం లేదు. త్వరగా లక్షాధికారి అవ్వాలనో, ఆర్థిక సమస్యలు తీరుతాయనో ఆలోచించి చివరికి ఈ బెట్టింగ్ భూతానికి బలైపోతున్నారు. ఇప్పటికైనా మారండి, బెట్టింగ్ గుచ్చుకు దూరంగా ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.